నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. తెలంగాణలో ఓ అద్భుతం వెలుగు చూసింది. హైదరాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ఈ దేవాలయానికి ఉన్న అంత ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా దర్శనమివ్వని దివ్య చిహ్నం బంగారు శివలింగం ఇక్కడ కొలువై ఉంది. సూర్యరశ్మి తాకిన సమయంలో ఈ లింగం దివ్య కాంతులతో వెలుగులను విరజిమ్ముతూ భక్తులను భక్తి పారవస్వంలో మునిగేలా చేస్తుంది. ఆధ్యాత్మికత కలిగిన ఈ పవిత్ర దేవాలయం తెలంగాణలో ఉండటం ఇక్కడి భక్తులు చేసుకున్న అదృష్టం. మరి అలాంటి గొప్పతనాన్ని కలిగిన ఈ బంగారు శివలింగం వెనుకున్న ఆ అద్భుత రహస్యాలేంటో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిసర ప్రాంతాల్లోని నాగిరెడ్డిపల్లిలో కొలువై ఉన్న ఈ గోల్డెన్ శివలింగం ఆలయం సాధారణ దేవాలయం కాదు. ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డెన్ శివలింగం ఉన్న పవిత్రమైన క్షేత్రం. ఈ దేవాలయానికి మీరు వెళ్తే చాలు, భక్తితో అక్కడే స్వామివారి సేవలో మునిగిపోవాలనిపిస్తుంది. అంత గొప్ప చరిత్ర, ప్రశాంతతని కలిగి ఉన్న ప్రాంతం ఇది. అందుకే ఈ ఆలయాన్ని శివ ప్రకాశ క్షేత్రంగా పిలుస్తుంటారు భక్తులు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు మధ్యాహ్నం అన్నదానం కూడా నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే 1000కి పైగా శివలింగాలు ఇక్కడ ఉండటం స్పెషల్ అని చెప్పాలి. ఆలయంలోకి మనం అడుగు పెడితే చాలు, ఎక్కడ చూసినా శివలింగాలే మనకు దర్శనమిస్తాయి. ప్రతి లింగం వెనుక ఒక అద్భుత రూపం దాగి ఉందంటే ఎంత గొప్ప దివ్య క్షేత్రమో మనం తెలుసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే, నీటిలో మునిగిన 232 లింగాలను ఆలయ ప్రాంగణంలోని ఓ కుంటలో మనకు దర్శనమిస్తాయి. భక్తులు అందులోకి దిగి ఒక్కొక్క లింగానికి అభిషేకం చేస్తారు. నీటిలో మంత్రోచ్చారణలతో, గంటల మోతలతో ఆధ్యాత్మికతను రంజరింపచేస్తాయి. భక్తులు ఈ శివలింగాలను దర్శించాక తాము పాపాలను విముక్తి పొందినట్లు భావిస్తారు. నీటిలో ఆ శివలింగాలకు అభిషేకం చేస్తే ఎంతో శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఆత్మశుద్ధికి చిహ్నంగా భావిస్తుంటారు. ఈ పవిత్ర ఆలయం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఈ ఆలయం హైదరాబాద్ మహానగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. పచ్చని ప్రకృతి ఒడిలో విరాజిల్లే ఈ శివాలయం ధ్యానానికి, మనశ్శాంతికి అద్భుతమైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఈ ఆలయానికి వచ్చే మార్గమంతా పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, పక్షుల రాగాలు ఇక్కడికి వచ్చే భక్తులను కనువిందు చేస్తాయనే చెప్పాలి. అంతేకాదు, ఉదయం సూర్యరశ్మి బంగారు శివలింగంపై పడినప్పుడు వెలిగే ఆ అద్భుత దృశ్యం భక్తుల అంతరాత్మను పరవశింపజేస్తోంది. వీలుంటే మీకు వీకెండ్లో ఒక్కసారి విజిట్ చేసి స్వామివారిని దర్శించుకోండి.